నీటి అభ్యర్థులపై జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేస్తున్న నిరసనను భగ్నం చేయడాన్ని పీసీసీ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ ఖండించారు. వారి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుపట్టారు. నీట్ పేపర్ల లీకేజ్ వల్ల ఆత్మహత్యలకు పాల్పడిన అభ్యర్థుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి వద్ద నిరసన తెలియజేస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును వ్యతిరేకిస్తూ విజయవాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్నా చౌక్లో చేపట్టిన వీరి ఆందోళనను పోలీసులు అనుమతి లేదనే సాకుతో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పీసీసీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ, నీట్ అభ్యర్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును వ్యతిరేకిస్తూ తమ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు నిరసన తెలియజేస్తుంటే పోలీసులు దారుణంగా వ్యవహరించారని మండిపడ్డారు. రాహుల్ గాంధీకి రక్త గాయాలు అయ్యాయని, ప్రియాంక గాంధీని మగ పోలీసులు ఈడ్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి అభ్యర్థుల ప్రధాన సమస్యపై పార్లమెంట్లో చర్చించామని కోరితే అంగీకరించకుండా వందే మాతరం గురించి చర్చ జరపడం దారుణమన్నారు. మోదీ మొసలి కన్నీరు, కల్లబొల్లి మాటలను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా నమోదు చేసిన కేసును బేషరతుగా ఉపసంహరించుకోవాలని శివాజీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళ అయి ఉండి ప్రియాంక గాంధీ గారిని మగ పోలీసులు అసభ్యంగా లోనకు తోయడం కూడా మేము తీవ్ర నిశ్చేష్టులయ్యాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేమేమంటామంటే, రాహుల్ గాంధీ గారికి అవమానం జరిగినా, ప్రియాంక గారికి అవమానం జరిగినా అది మాకు ప్రధాన విషయం కాదు. విద్యార్థుల్ని సోమవారం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంగా అతి దారుణంగా దాడి చేసి తలకాయలు, కాళ్ళు, చేతులు ఎరగొడితే వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు ఉభయ సభల్లోనూ రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గారు, అఖిలేష్ యాదవ్ గారు, డింపుల్ యాదవ్ గారు వాళ్ళందరినీ కూడా పరామర్శించి చేసినా కూడా ఒక్క మాట మాట్లాడాల మోడీ గారు. నిన్న మాత్రం నీట్ గురించి కళ్ళబొల్లి కబుర్లు చెప్తా ఉన్నాడు, ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నాడు. మేమేమంటామంటే 80 రోజుల తర్వాత ఇప్పుడు మోడీ గారు మాట్లాడేది అని చెప్పి. పార్లమెంట్ ఉభయ సభలు జరుగుతున్నాయి. దేశం ముందు నీట్ విద్యార్థుల సమస్య ప్రధాన ఎజెండాగా వచ్చేసింది. కాక్రోజ్ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అనేక ప్రజా సంఘాలు, ఇండియా కూటమి నేతలు అందరూ కూడా సమర్థంగా పరీక్షలు నిర్వహించండి, అవకతవకలు చేసిన వాళ్ళు శిక్షించండి అంటే అది ప్రధాన ఎజెండాగా పెట్టకుండా వందే మాతరం అని చెప్పేసి ఒక సైడ్ ట్రాక్ పట్టించడం కోసం ప్రధాన అంశంగా చేర్చారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. మీరు మా నాయకులను అరెస్ట్ చేసినా, మమ్మల్ని జైల్లో పెట్టినా మాకు కావాల్సింది తక్షణ పరిష్కారం. ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించటము, ఎవరైతే పదుల సంఖ్యలో మరణించారో వాళ్ళ కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వటం, లాఠీ చార్జీ సందర్భంగా అరెస్టు చేసి జైల్లో పెట్టిన వాళ్ళ మీద బేషరతుగా విడుదల చేసి వాళ్ళ మీద కేసులు ఉపసంహరించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇది కనుక ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక యూనివర్సిటీలు ఉన్నాయి. ఎస్వి యూనివర్సిటీ ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉంది. ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థులకు మద్దతుగా మేమందరం కూడా పెద్ద ఎత్తున విజయవాడ కేంద్రంగా అంబేద్కర్ సెంటర్ దగ్గర రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు రూపొందిస్తాం. ప్రజానికం అందరం కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా ఇటువంటి పరీక్షలో అన్యాయాలు జరిగినప్పుడు గొంతెత్తి కామన్ కాజ్ మీద ఎలుగెత్తి చాటాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి నెలకు ₹1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రచారం వాస్తవాలకు దూరంగా ఉందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరశేఖర్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 ఏళ్లలో రాష్ట్రానికి కేవలం 6,962 కోట్లు పెట్టుబడులు మాత్రమే వచ్చాయని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం తీవ్రంగా దెబ్బతింటోందని ఆరోపించారు. వైఎస్ జగన్ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం 8వ స్థానానికి పడిపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు రాష్ట్రం విడిచి వెళుతున్నాయని, అప్పట్లో చంద్రబాబు చేసిన ఆరోపణలు ఇప్పుడు అసత్యమని తేలిపోయాయని, ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో, ఎవరి పాలనలో విధ్వంసం చోటు చేసుకుందో ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుందని వీరశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలోకి వచ్చే పెట్టుబడుల్లో పావలా వాటా ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయి. సో ప్రతి నెల ₹1,00,000 కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయి. పెట్టుబడుల విలువ, పెట్టుబడుల సునామీ, పెట్టుబడుల తుఫాను అని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం,
ఆంధ్ర రాష్ట్రం పారిశ్రామికంగా ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పి ఆయన మాట్లాడటం, దాన్ని ఎల్లో మీడియా బ్యానర్ ఐటంగా వేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది. కానీ మొన్నటికి మొన్న నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నటువంటి ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 8వ ర్యాంకింగ్ పడిపోవడంతో ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ చెప్పేవి మొత్తం కూడా పచ్చి అబద్ధాలు, కేవలం ప్రచార ఆర్భాటం తప్పిస్తే రాష్ట్రంలో ఎక్కడా కూడా పెట్టుబడులకు సంబంధించి ఇండస్ట్రీస్ రావట్లేదు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వట్లేదు, ఇది పచ్చి బూటకం అని చెప్పేసి నేరుగా నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ఇండెక్స్ తేటతెల్లం చేసింది. దానికి కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పచ్చి అబద్ధాలు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు బహిర్గతమైపోయాయి. ఎలాంటి పరిస్థితి అంటే ఈరోజు లోక్సభ క్వశ్చన్ అవర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ఎంపీ మిథున్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఏమని ప్రశ్న అడిగారంటే, గత 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఏవైతే గత 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి, పెద్ద సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి అన్నారు. నిజంగా ఎన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యాయి అని చెప్పేసి లోక్సభలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి గారు అడిగితే, దానికి సమాధానంగా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సహాయ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి ఎవరైతే ఉన్నారో జితిన్ ప్రసాద్ గారు సమాధానం ఇచ్చారు. ఏం సమాధానం ఇచ్చారా అంటే, సో ఈ ఇండస్ట్రీస్ ఏ రాష్ట్రంలో ఎవరెవరు పెట్టుబడులు పెడుతున్నారు, ఎంతెంత పెడుతున్నారు అని చెప్పేసి DPIIT అండ్ ఏదైతే ఇన్వెస్ట్ ఇండియా 2 కూడా డేటా సేకరిస్తుంటుంది. ఆ డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో గత 2 సంవత్సరాల్లో ఎన్ని పరిశ్రమలు వచ్చాయరా అంటే కేవలం 10 మాత్రమే. గత 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో వాస్తవంగా పరిశ్రమలు గ్రౌండ్ అయింది. ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు రైతుల పంటలను దెబ్బతీస్తున్నాయి. సాగునీరు లేక కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలోని పలు గ్రామాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బొమ్మలూరు రైతులు ఎండిపోతున్న వరి పైరును కాపాడుకునేందుకు ఆందోళన చెందుతున్నారు. సాగునీరు విడుదల చేసి తమ పంటలను కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు. ఎమ్మెల్యే వెనిగళ్ల రాము వెంటనే స్పందించి బొమ్మలూరు గ్రామానికి సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. రైతుల కష్టం వృధా కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు రైతుల పంటలను దెబ్బతీస్తున్నాయి. సాగునీరు లేక కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలోని పలు గ్రామాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బొమ్మలూరు రైతులు ఎండిపోతున్న వరి పైరును కాపాడుకునేందుకు ఆందోళన చెందుతున్నారు. సాగునీరు విడుదల చేసి తమ పంటలను కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు. ఎమ్మెల్యే వెనిగళ్ల రాము వెంటనే స్పందించి బొమ్మలూరు గ్రామానికి సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. రైతుల కష్టం వృధా కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అమెరికాతో వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన ఒప్పందం చాలా ప్రమాదకరంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం మాధవరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు అమెరికాతో వ్యవసాయ ఉత్పత్తుల ఒప్పందం పెట్టుకోవద్దని ఆయన డిమాండ్ చేశారు. అమెరికాతో వ్యవసాయ వాణిజ్య ఒప్పందం పెట్టుకోవద్దని కోరుతూ కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏఐకేఎస్ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రెడ్డిగూడెం మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు రైతు సంఘం నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో రైతు సంఘం నాయకులు వాదనకు దిగి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం మాధవరెడ్డి మాట్లాడుతూ అమెరికాతో వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన ఒప్పందం చాలా ప్రమాదకరంగా ఉంటుందని, కనుక అమెరికాతో ఒప్పందం పెట్టుకోవద్దని తెలిపారు. అలాగే ఈ దేశంలో రాష్ట్రంలో ప్రజలకు శాంతియుతంగా నిరసన తెలియజేసే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి అప్పిరెడ్డి, ఉయ్యూరు కృష్ణారెడ్డి, పాములపాటి సత్యనారాయణ రెడ్డి, వెంకటేశ్వరరావు, పెద్ది వెంకట్రెడ్డి, తుమ్మల వీరస్వామి, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమెరికా ఇండియా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయడం అంతవరకే. ఇది
ఇందాక ఇండియా మొత్తంగా ఇచ్చినటువంటి పిలుపండి ఇది. రద్దు చేయాలి అమెరికా ఇండియా వాణిజ్య ఒప్పందాన్ని. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోల్ డీజిల్ దొంగలు హల్చల్ చేస్తున్నారు. 2 వీలర్లు 4 వీలర్లు ఆటోల్లో పెట్రోల్ డీజిల్ను జ్యూస్ త్రాగే స్ట్రాలతో లాగేస్తున్నారు. లీటర్లకు లీటర్లు పెట్రోల్ను దొంగిలించడంతో ఉదయం లేవగానే వాహన యజమానులు వాహనం స్టార్ట్ చేస్తే మొరాయిస్తున్నాయి. పెట్రోల్ ట్యాంక్ మూత తీసి చూస్తే దొంగలు పెట్రోల్ లాగేశారని వాహన యజమానులు బెంబేలెత్తిపోతున్నారు. భవానీపురం హెచ్బీ కాలనీలో దొంగల భయంతో స్థానికులు వణికిపోతున్నారు. ముఖ్యంగా ఇంటి ముందు నిలిచి ఉన్న 2 వీలర్లు మొదలు కార్లు ఆటోల్లో సైతం పెట్రోల్ డీజిల్ చోరీ జరుగుతోంది. దొంగలు ఇళ్లలో కూడా చొరబడడంతో మహిళలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయభ్రాంతులకు గురవుతూ రాత్రులు గడుపుతున్నారు. హెచ్బీ కాలనీ బిఎస్ఎన్ఎల్ వినియోగదారుల భవనం వెనుక సందులో ప్రతిరోజు దొంగలు పడుతున్నారు. 2 రోజుల క్రితం స్థానికులు 122కు కాల్ చేసి చెప్పినా రాత్రిపూట పోలీసు గస్తీ కొరవడడంతో ఈ దొంగతనాలు జరుగుతున్నట్లు ఆరోపిస్తున్నారు. ప్రజలకు భద్రత భరోసా కల్పిస్తూ రాత్రిపూట గస్తీని ముమ్మరం చేయాలని భవానీపురం పోలీస్ స్టేషన్ సీఐ కె ఉమామహేశ్వరరావును స్థానికులు కోరుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.